ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఓవైపు వివాదాలు వస్తున్నప్పటికీ ఈ షో ఆదరణ మాత్రం తగ్గడం లేదు. త్వరలో తెలుగులో సీజన్ 9 స్టార్ట్ కానుంది. దీంతో కొన్ని రోజులుగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. బుల్లితెర ఆడియన్స్ 1000 కళ్ళతో ఎదురు చూసే రియాలిటీ షో బిగ్ బాస్. బుల్లితెరపై అతిపెద్ద షో. గత కొన్నేళ్లుగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విపరీతమైన రెస్పాన్స్తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అన్ని భాషలలో వరుస సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు త్వరలోనే సీజన్ 9 ప్రారంభం కానుంది. ఈ షో గురించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి చాలా మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఓవైపు బిగ్ బాస్ నిర్వాహకులు వరుస ప్రోమోస్ షేర్ చేస్తుండగా రోజుకో కంటెస్టెంట్ పేరు నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినీ తారలు, సీరియల్ సెలబ్రిటీస్తో పాటు ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీలోనూ కంటెస్టెంట్ను ఎంపిక చేయనున్నారట. అందులో భాగంగా ఆగస్టు 2వ వారంలో ఫైనల్ ఎంపిక జరుగుతుందని అంటున్నారు. దీనికోసం అగ్ని పరీక్ష పేరుతో పోటీలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9 కోసం కంటెస్టెంట్స్ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ క్రేజీ సింగర్ పేరు తెరపైకి వచ్చింది. సింగర్ శ్రీతేజ పేరు వినిపిస్తోంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో మంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్స్తో శ్రీతేజ ఫేమస్ అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సింగర్ విభాగం నుంచి ప్రతి సీజన్లో ఒకరిని ఎంపిక చేస్తుంటారు. ఇప్పుడు సింగర్ శ్రీతేజ్ను ఫైనల్ చేశారట. అలాగే సీరియల్ బ్యూటీ కావ్యశ్రీ సైతం ఈసారి సీజన్ 9లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల వరకు చిన్ని సీరియల్ ద్వారా అలరించింది కావ్య. అలాగే అలేఖ్య చిట్టి పికల్స్ ఫేమ్ రమ్య కంచర్ల, కల్పికా గణేష్, దీపికా దేబ్జాని, ఇమాన్యుయల్, సాయి కిరణ్ పేర్లు వినిపిస్తున్నాయి.